కాబట్టి దేవుని నువ్వు యూజ్ అండ్ త్రోగా వాడుకుంటున్నావా? దేవుని ఒక వాచ్మెన్ లాగా చూస్తున్నావు. వాచ్మెన్ ఎలా చూస్తారో మీకు తెలుసు. ఏది అవసరమో దాన్ని తెప్పించుకుంటూ ఉంటాం, తర్వాత ఆయనకు ఇవ్వాల్సింది ఏదో అలా ఇచ్చేసి వదిలేస్తూ ఉంటాం. అలా చూస్తున్నావు దేవుని. ఆ వాచ్మెన్ నీ ఇంటి గేట్ దగ్గర నిలబడటానికి అవకాశం ఉంటుంది, కానీ దేవుని గేట్ దగ్గర నిలబడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబంలో గొడవలు, దేవుని కోసం చేసే పనులు లేదు, దేవునికి అంతా వ్యర్థమైన వాటికి నీ గృహంలో స్థానం ఉంది, కానీ దేవునికి స్థానం లేదు. వాచ్మెన్ కన్నా విలువ ఉంటుంది, కానీ దేవునికి విలువ లేకుండా చేస్తున్నావా? ఇలా చేస్తే దేవుడు నేను ఎలా ఆశీర్వదిస్తారు? ఎలా నీ సమస్య నుంచి దేవుడు బయటపడేస్తారు? ఇంకెప్పుడు నువ్వు సంతోషంగా ఉండదు. దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. దాన్ని నువ్వు ఎలా గ్రహించాలంటే అన్యాయాన్ని న్యాయంగా చూపిస్తున్నారు, న్యాయాన్ని అన్యాయంగా చూపిస్తున్నారు. ఇదే గొప్ప ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని గణపరుస్తున్నావా? ఇంకా సమయం ఉంది, ఇంకా టైం ఉందిలే, నేను మారచ్చలే అనుకుంటున్నావా?